బ్రేకింగ్ న్యూస్. రాజస్థాన్ లో దారుణమైన సంఘటన జరిగింది. ఒక మహిళను కారులో బంధించి 7 గ్యాంగ్ రేప్ చేశారు. దాని తర్వాత 11 రోజుల పాటు ఒక నిర్మానుష్యమైన ప్రాంతానికి తీసుకెళ్లి తనని దాచిపెట్టి చిత్రహింసలు పెట్టారు. 7 ఒకరి తర్వాత ఒకరు ఆ 11 రోజుల తర్వాత ఆ 11 రోజులు కూడా ఒకరు తర్వాత ఒకరు తనపైన అత్యాచారం చేస్తూ చిత్రహింసలు పెట్టారు. దాని తర్వాత ఒక ప్లేస్లో తనని తీసుకొచ్చి పడేశారు. పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసుకుని ఈ కేసుని దర్యాప్తు చేస్తా ఉన్నారు. ఆ మహిళ ఏం చెప్తుందంటే, నేను నార్మల్గా ఇంట్లో నుంచి బయటకు వచ్చా, ఒక బొలెరో లాంటి ఒక పెద్ద వ్యాన్ వచ్చింది. ముగ్గురు ఆ వ్యాన్లో నుంచి దిగారు. వెంటనే నన్ను ఆ వ్యాన్లోకి ఎక్కించే ప్రయత్నం చేశారు బలవంతంగా. కొంచెం దూరం తీసుకెళ్ళిన తర్వాత నా పైన ఆ కారులో ఉన్న వాళ్ళందరూ కూడా నా పైన అత్యాచారం చేశారు. దాని తర్వాత 11 రోజుల పాటు నన్ను చిత్రహింసలు పెట్టారంట. అయితే ఈ ఘటన జరిగి దాదాపు నెలకి పైనే అవుతుంది. ఏప్రిల్ 24వ తేదీన ఈ ఘటన జరిగింది. జూన్ 2న ఇది ఎఫ్ఐఆర్గా ఒక పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. రైట్, దీనికి సంబంధించి పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా ప్రతినిధి ఆదిత్య లైన్లో ఉన్నారు. ఆయనతో మాట్లాడడానికి ప్రయత్నిద్దాం. ఆదిత్య, చెప్పండి, అసలు ఈ కేసుకు సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? ఇంతవరకు ఎందుకు ఆలస్యం అయింది? ఇది జరిగి దాదాపు నెల పైన రోజులు అవుతున్నా కానీ ఈ కేసు గురించి ఎందుకు బయటకు రాలేదు? అండ్ ఎవరైనా పెద్దవాళ్ళ హస్తం ఉందా? వాళ్ళ చేతులు ఏమైనా ఉన్నాయా? అందుకని దీన్ని కప్పిపుచ్చే ప్రయత్నం చేశారా? డిఎస్పీ ఆఫీస్ కి ఈ రోజు వాళ్ళు వెళ్ళి ధర్నా చేయడానికి గల కారణాలు ఏంటి? తేజ, ఈ దారుణమైన ఘటన రాజస్థాన్ లో అయితే చోటు చేసుకుంది. కదులుతున్న కారులో ఒక మహిళ పైన 7 అయితే గ్యాంగ్ రేప్ కు పాల్పడ్డారు. 11 రోజుల పాటు ఆమెను బంధించి అత్యాచారానికి అయితే పాల్పడినట్టుగా తెలుస్తుంది. అల్వర్ జిల్లాకు చెందిన బాధితురాలు ఈమె ఏప్రిల్ 24న ఇంటి నుంచి బయటకు వచ్చింది. బొలేరో వాహనంలో వచ్చిన 3 దుండగులు ఆమెను కిడ్నాప్ చేశారు. కారులోనే తిప్పుతూ మహిళపై అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం ఒక సీక్రెట్ ప్రాంతానికి తీసుకెళ్లాక ఇంకో 4 మళ్ళీ అత్యాచారానికి పాల్పడ్డారు. ఇలా 11 రోజులు ఆమెని బందీగా ఉంచి పదే పదే ఆమె పైన లైంగిక దాడికి అయితే పాల్పడ్డారు. చివరికి రోడ్డు పక్కన అపస్మారక స్థితిలో పడేసి వాళ్ళంతా కూడా పరారైపోయారు. అయితే ఇప్పుడు పోలీసుల చెంతకు చేరింది కాబట్టి కోర్టు ఆదేశాల మేరకు 2020 జూన్ 2న బాగత్ తిరాయ్ పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ అయితే నమోదు చేశారు. అయితే ఈ నిందితులు ఎప్పుడైతే మొత్తం ఈ రేప్స్ చేశారో దాన్ని అంతా కూడా రికార్డ్ చేశారని, ఈ విషయం చెప్తే ఒకవేళ బయట గింత వెళ్తే వీటన్నిటిని కూడా సోషల్ మీడియాలో ప్రసారం చేస్తామని కూడా బెదిరించారని చెప్పేసి కూడా ఫిర్యాదులో అయితే వాళ్ళు వెల్లడించారు. విషయం బయటకు పొక్కకుండా చేయడానికి 3 లక్షల రూపాయలు ఆఫర్ చేశారని చెప్పేసి, నేను వారిని ఆఫర్ ని అంగీకరించకపోతే నన్ను చంపేస్తామని బెదిరించారని కూడా ఆ బాధితురాలు అయితే ఫిర్యాదులో అయితే తెలిపింది. అయితే పోలీసులకు ఫిర్యాదు చేసిన నిందితులను అరెస్ట్ చేయకపోవడంతో బాధితురాలు తన కుటుంబంతో కలిసి డిఎస్పీ కార్యాలయానికి చేరుకొని న్యాయం కోసం వేడుకుంది. కేసు దర్యాప్తుని రామ్గఢ్ డిఎస్పీ సునీల్ కుమార్ శర్మ కూడా అప్పగించారు. బాధితురాలు ఫిర్యాదు ఆధారంగా ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు కూడా ఈ అదనపు ఎస్పీ తేజ్పాల్ సింగ్ అయితే తెలిపారు. బాధితురాలు వైద్య పరీక్ష వాంగ్మూలాన్ని కోర్టులో అయితే నమోదు చేయనున్నారు. నిందితులు ఇంకా పరారులోనే ఉన్నారు, వాళ్ళు ఇంకా అరెస్ట్ చేయలేదు. తొందరలోనే వాళ్ళని అరెస్ట్ చేస్తామని చెప్పేసి పోలీసులు అంటున్నారు. సో ఆ రకంగా ఇన్వెస్టిగేషన్ అయితే జరుగుతుంది. అయితే మొదట కొంత పోలీసులు తాత్సారం చేసినట్టుగా తెలుస్తుంది. అందుకే ఆమె ధర్నాకు కూడా దిగింది. సో మొదట వాళ్ళు డబ్బులు ఇవ్వడానికి ట్రై చేశారు, లేకుంటే బ్లాక్ మెయిల్ చేశారు. ఈ విషయం బయటకు పొక్కకుండా ఉండేందుకు ఆమెని కంప్లీట్ గా నిర్బంధించి ఈ విషయం బయటకు ఎవరికి కూడా తెలియకుండా ఉండేందుకు ఆమె కంట్రోల్ లో కూడా తీసుకొని ఈ విధంగా బ్లాక్ మెయిల్ అయితే చేశారు. అందుకే ఇంత లేట్ అయినట్టుగా తెలుస్తుంది. అయినా కూడా అమ్మాయి ధైర్యం చేసి బయటకు వచ్చి దీని మీద ఫైట్ చేస్తుంది. మరి పోలీసుల ఇన్వెస్టిగేషన్ లో ఎటువంటి విషయాలు బయటపడతాయి, వాళ్ళని ఎప్పుడు అరెస్ట్ చేస్తారు, దీనికి సంబంధించి మనకు మరికొన్ని రోజులు అయితే వెయిట్ చేయాలి. తేజ, రైట్, థ్యాంక్ యూ ఆదిత్య. థ్యాంక్ యూ. సో గైస్, చూశారు కదా, రాజస్థాన్ లోని అల్వార్ అనే ఒక జిల్లాలో జరిగిన ఈ సంఘటన. ఒక బొలెరో వ్యాన్ ఇంటికి బయటకు వచ్చింది. ఒక మహిళ ఇంటి బయటకు వచ్చింది. తన ఇంటి బయటకు వచ్చిన తర్వాత ఒక బొలెరో వ్యాన్ వాళ్ళ ఇంటి ముందుకు వచ్చి ఆగింది. దాని తర్వాత అందులో నుంచి 3 వ్యక్తులు దిగారు. వెంటనే ఆ మహిళను కారులో ఎక్కించుకుని తీసుకెళ్ళిపోయారు. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత కదులుతున్న కారులోనే ఒకరి తర్వాత ఒకరు తనపైన లైంగికంగా దాడి చేశారు, నాపై అత్యాచారం చేశారని ఆమె పోలీసులకి ఇచ్చిన ఫిర్యాదులో కూడా చెప్తా ఉంది. అలాగే 11 రోజుల పాటు ఆమెని ఒక ప్రాంతానికి తీసుకెళ్లి దాచే ప్రయత్నం చేశారు. అక్కడికి తీసుకెళ్లిన తర్వాత చిత్రహింసలు పెట్టారు. ఒకరి తర్వాత ఒకరు ఆమెను అనుభవిస్తూ, ఆమె శరీరాన్ని అనుభవిస్తూ చాలా చాలా దారుణంగా చిత్రహింసలు పెట్టారంటూ కూడా ఆమె ఫిర్యాదులో కూడా పేర్కొనింది.
అయితే పోలీసులు ఈ కేసు విషయంలో ఎందుకు ఆలస్యం చేశారు? అలాగే బాధితురాలు కూడా కొన్ని విషయాలు కూడా చెప్తా ఉంది. నాకు 3,00,000 వరకు కూడా వాళ్ళు ఆఫర్ చేశారు. ఎందుకంటే నీపైన అత్యాచారం చేస్తా ఉన్నప్పుడు మేము ఒక వీడియోని రికార్డ్ చేశాం. నువ్వు గనక బయటికి ఈ విషయం చెప్తే ఖచ్చితంగా ఈ వీడియోని బయటకి రిలీజ్ చేస్తాం. లేదంటే నిన్ను చంపేస్తా అంటూ కూడా బెదిరించారు నన్ను. సో అందు గురించే ఈ కేస్ నేను పోలీసులకి చెప్పడానికి కొంత ఆలస్యమైంది. దాని తర్వాత కుటుంబ సలహాలు తీసుకుని కోర్టుకి దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా ఇచ్చిన తర్వాత కోర్టు ఎఫ్ఐఆర్ ఫైల్ చేయమని స్థానిక పోలీస్ స్టేషన్కి ఆదేశాలు జారీ చేసింది. దాని తర్వాత ఎఫ్ఐఆర్ నమోదు చేసుకున్న ఈ పోలీసులు కేసుని పెద్దగా పట్టించుకోవడం, దాని తర్వాత వీళ్ళ కుటుంబం మొత్తం కూడా డిఎస్పి కార్యాలయానికి వెళ్ళి అక్కడ ధర్నా చేయటం, డిఎస్పి మొత్తం ఈ కేసుకి సంబంధించిన విషయాలన్నీ కూడా ఆరా తీయడం, పూర్తి విషయాలన్నీ తెలుసుకున్న తర్వాత తేజ్పాల్ సింగ్ అనే ఒక ఎస్పీకి కేసును హ్యాండ్ ఓవర్ చేయడం. సో ప్రజెంట్ ఈ కేసుకి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా త్వరలోనే బయట పెడతా ఉంటూ కూడా అతను రీసెంట్ గా మీడియా ముందుకు వచ్చి అయితే మాట్లాడారు. కానీ చాలా చాలా దారుణమైన సంఘటన. ఒక మహిళ బయటకి తన ఇంటి వద్దే బయటకు వచ్చిన దుండగులు అంత తెలివిగా ప్రవర్తించి, అంటే ఎంత క్రూరంగా ఆలోచించి దుండగులు ఆమెను ఎంత ఈజీగా తమ ఇంటి వద్దనే కిడ్నాప్ చేసి దాని తర్వాత రేప్ చేయగలిగారు, ఆమెను బెదిరించగలిగారు. అయితే పోలీసులు రెండు కోణంలో కూడా దర్యాప్తు చేస్తా ఉన్నారు. ముఖ్యంగా ఆమె చెప్తుంది ఎంతవరకు వాస్తవం అనే కోణంలో కూడా పోలీసులు కూడా దర్యాప్తు చేస్తా ఉన్నారు. ఇప్పటికే సీసీటీవీ ఫుటేజ్ మొత్తం కూడా కలెక్ట్ చేసుకున్నామంటూ కూడా చెప్తా ఉన్నారు. కొన్ని కీలక విషయాలు కూడా కోర్టుకి వెల్లడించేటట్టు కూడా ప్రయత్నం జరుగుతుందా అంటూ కూడా చెప్తున్నారు. అయితే దీనికి సంబంధించి ఎవరైతే నిందితులు ఉన్నారో ఆ 7 ఇప్పటి వరకు ఎవరు కూడా దొరకలేదు. సో ఈ ఘటన వచ్చేసి ఏప్రిల్ 24 జరిగింది. జూన్ 2న ఇది ఎఫ్ఐఆర్ అయ్యింది. సో రీసెంట్ గా డిఎస్పి ఆఫీస్ దగ్గర వీళ్ళు ధర్నా చేయడం, దాని తర్వాత సీరియస్ గా యాక్షన్ తీసుకోమనడం, కోర్టు పోలీస్ స్టేషన్ కి ఆదేశాలు పంపించడం, ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఇది చాలా చాలా దారుణమైన సంఘటన. ఇది రాజస్థాన్ లో జరిగింది.